లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో ఒక్కరోజే 28 మంది మృతి చెందారు. వందల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక పంజాబ్లోని హోషియాపూర్ ఎస్యూవీ వాహనం వరదలో కొట్టుకుపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 చనిపోయారు. అటు భారీ వర్షాలతో జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఇక రాజస్థాన్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జైపూర్తో పాటు ప్రధాన నగరాల్లోనూ కుండపోత కురుస్తోంది. పలు కాలనీలను వరద ముంచెత్తింది. కొన్ని వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి కూడా నీరు చేరింది. మీరాగేట్, మహావీర్ కాలనీ, మ్యాజిస్ట్రేట్ కాలనీ, పోలీస్ లైన్, దేవ్పురా సహా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాజస్థాన్లో 2 రోజుల్లోనే 16 మంది చనిపోయారు. ఇక కరోలి జిల్లాలో అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 280 రోడ్లు మూసివేశారు. యూపీలో భవనం కూలి తల్లితో పాటు చిన్నారి చనిపోయింది. ఇక ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాలకు వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. ప్రధాన మార్గాల్లోని రహదారులు కూడా జలమయమయ్యాయి. మరోవైపు భారీ వర్షాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ జిల్లా పార్క్ మధ్య నిర్మించిన చెత్ఘాట్ నీటితో నిండిపోయింది. సుమారు 5-6 అడుగుల నీరు చేరింది. దీంతో సరదాగా స్నానం చేసేందుకు దిగిన చిన్నారి నీటిలో మునిగి చనిపోయాడు.